స్టూడెంట్స్, వెల్కమ్ స్టూడెంట్స్. ఈరోజు మన పాఠ్యాంశం భారతదేశ చరిత్ర సంస్కృతి పరిచయం. భారతదేశ చరిత్ర సంస్కృతి అనేటువంటి ఈ పాఠ్యాంశము ఇది మొదటి సంవత్సరం BA మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్కి సంబంధించినటువంటి విద్యార్థులకు సింధులోయ నాగరికత అంశం నుంచి హర్షుని వరకు ఉన్నటువంటి చరిత్ర పాఠ్య ప్రణాళికగా ఉంటుంది. భారతదేశ చరిత్ర సంస్కృతి ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా మనం అవగతం చేసుకోవాల్సినటువంటిది, విద్యార్థులు అవగాహన చేసుకోవాల్సిన అంశము చరిత్ర అంటే ఏంటి, చరిత్ర ఆధారాలేంటి, భారతదేశ చరిత్ర లక్షణాలేంటి, భారతదేశ చరిత్రలో భారత సమాజ ఆవిర్భావము ఎట్లా జరిగింది అనేటువంటి విషయాలను మనము అవగతం చేసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా చరిత్ర అంటే గతం, చరిత్ర అంటే అనుభవం. అనుభవము అనేటువంటిది లేకుండా మనిషి మనజాలలేడు, చరిత్ర లేకుండా మనిషి మనజాలలేడు అనే విషయాన్ని అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఏదైనా ఒక వ్యక్తి, ఎయిదర్ ఈజ్ ఎ సైంటిస్ట్ ఆర్ వాట్ హూమ్ ఎవర్ ఇట్ మే బి, ఏ వ్యక్తి అయినా ఒక పని చేసే ముందు గతంలో ఆ పని ఎలా నిర్వహించాడు, ఏ విధంగా దాన్ని సమకూర్చుకున్నాడు, ఏ విధంగా దాని యొక్క నిర్వహణ గత చరిత్రను బట్టే ఆ పని నిర్వహించటం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మనిషి మనజాలటంలో లేక కార్యాన్ని చేయటంలో గత అనుభవము, గత చరిత్ర, గతము లేకుండా మనిషి ముందుకు పోలేడు. సో చరిత్ర అనే పదానికి స్పష్టమైనటువంటి అర్థం చరిత్ర విద్యార్థులుగా మీరు అవగతం చేసుకోవాలి. చరిత్ర అంటే అది కేవలం ఏదో రాజకీయ చరిత్ర అనేటువంటి అనవగాహన కలిగి ఉండకుండా, చరిత్ర అంటే అనుభవం, గత అనుభవం, గతంలో జరిగినటువంటి ధోరణులు బట్టి, గత అనుభవాన్ని బట్టి ముందుకు సాగేటువంటి ఉపయుక్త ఈ చరిత్ర ద్వారా లభ్యమవుతుంది. భారతదేశానికి చెందినటువంటి చరిత్ర పుట్టుపూర్వోత్తరాలను మనం పరిశీలించినట్టయితే ప్రపంచంలో భారతదేశము అత్యంత ప్రాచీనమైనటువంటి దేశం. భారతదేశము ఈరోజు ప్రపంచంలో 7 ఖండాలు ఉంటే 6 ఖండాలలో జనజీవనం ఉంది. ఈ 6 ఖండాల్లో 230 దేశాలు ఉన్నట్టుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఈ 230 దేశాల్లో భారతదేశం ఒక దేశం. అత్యంత జనాభా కలిగినటువంటి దేశాల్లో 2వ పెద్ద దేశం అయితే, అత్యధిక భూభాగం కలిగినటువంటి దేశాల్లో 7వ పెద్ద దేశం భారతదేశం. మరి 700 పైచిలుకు జనాభా ప్రపంచంలో ఉంటే కేవలం భారతదేశంలోనే 130 కోట్ల జనాభా కలిగి ఉంటున్నటువంటి దేశం. ఇది ప్రస్తుతం భారతదేశానికి ఉన్నటువంటి చరిత్ర. అయితే భారతదేశం యొక్క భౌగోళిక స్వరూప స్వభావాలను సైతం మనం పరిశీలిస్తే భౌగోళిక లక్షణాలు నదులు, పర్వతాలు, పీఠభూములు. భారతదేశం భూమికి ఇది భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటున్నటువంటి దేశం. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి భారతదేశం ఉష్ణమండలంగా ఉండవలసి ఉండగా, భారతదేశంలోని హిమాలయ పర్వతాల కారణంగా ఇది కొంత శీతల మండలము, భూమధ్య రేఖ కారణంగా ఉష్ణమండలము, 2 సమానమై శీతోష్ణ మండలంగా భారతదేశం కొనసాగుతుంది. భారతదేశంలో జీవనదులు ఉన్నాయి. గంగా నది, బ్రహ్మపుత్ర నది, యమునా నది, గోదావరి నది. సహజ నదులే కాకుండా భారతదేశం నైసర్గిక స్వరూపంలో స్వభావాల్లో మనం పరిశీలిస్తే నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మైదాన ప్రాంతాలు, పీఠభూములు, ఇవి భారతదేశ భౌగోళిక లక్షణాలు. భారతదేశము అత్యధిక తీర ప్రాంతం కలిగినటువంటి
విభాగం, ఒక ఉపఖండంగా ప్రసిద్ధి నొందినటువంటి దేశం. ఇకపోతే చరిత్రపరంగా, చరిత్ర ఆధారాల రీత్యా మనం పరిశీలిస్తే అత్యంత ప్రాచీనమైనటువంటి దేశంగా భారతదేశానికి చరిత్ర ఆధారాలు స్పష్టమవుతూ ఉన్నాయి. ఇటువంటి భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి చరిత్ర అవగాహనను గురించి, భారతదేశ చరిత్ర యొక్క ఉత్పోద్ఘాతాన్ని గురించి మనం పరిశీలిస్తే, భారతదేశ చరిత్ర ఆధునిక భారత చరిత్రకారులు అందించినటువంటి సమాచారం ఆధారాల ప్రకారంగా మనం పరిశీలిస్తే క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నుంచి మనకు స్పష్టమైనటువంటి జనజీవన చరిత్ర ఆధారం అవుతా ఉంది. సింధులోయ నాగరికత కాలం నుండి. అంతకు పూర్వము భారతదేశానికి సంబంధించిన చరిత్ర ఉన్నప్పటికీ దానిపై ఉన్నటువంటి చరిత్ర ఆధారాలపై స్పష్టత లేదు. సింధులోయ నాగరికత కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు కూడా భారతదేశం ఏ విధమైనటువంటి చరిత్ర ధోరణులు కలిగి ఉందో చరిత్ర ఇదమిత్తంగా సుస్పష్టంగా తెలియజెప్తాం. ఈ నేపథ్యంలో ప్రపంచ చరిత్రను విభజించినట్టే భారతదేశ చరిత్రను కూడా ప్రాచీన యుగము, మధ్యయుగము, ఆధునిక యుగము అని చెప్పేసి విభజించుకోవటం జరిగింది. ఈ ప్రాచీన మధ్య యుగాల చరిత్రను మనం పరిశీలించినట్టయితే, ప్రాచీన యుగానికి సంబంధించినటువంటి చరిత్రలో భారతదేశ చరిత్ర ఇప్పటి వరకు మనము ప్రస్తుతం భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలు, లక్షణము ఏ విధంగా ఉందో మనం గమనించాం. మరి ప్రస్తుత భారతదేశంలో నుండి గత భారతదేశాన్ని మనం తొంగి చూసినట్టయితే ఆనాటి భారతదేశం ఎలాంటి స్థితిని కలిగి ఉంది, ఎట్లా భారతదేశ సమాజ ఆవిర్భావం జరిగింది అనేటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే దానికి సంబంధించినటువంటి చరిత్ర దాఖలాలు ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే దానికి దోహదపడ్డాయి ఏంటంటే చరిత్ర ఆధారాలు, లిఖిత ఆధారాలు, అలిఖిత ఆధారాలు. భారతదేశ చరిత్ర రచించడానికి అనేక రకాలైనటువంటి లిఖిత ఆధారాలు. ఈ లిఖిత ఆధారాలు దేశీయ గ్రంథాలు ఉన్నాయి, విదేశీయ గ్రంథాలు ఉన్నాయి, మత గ్రంథాలు ఉన్నాయి, సాంఘిక గ్రంథాలు ఉన్నాయి. పెరిప్లియన్ ఆఫ్ ఎరిత్రియన్సీ, ఇండికా గ్రంథం ఇవి విదేశీయ గ్రంథాలు అయితే, స్వదేశీయ గ్రంథాలైన మత గ్రంథాలు హిందూ లేక సంస్కృత వాంగ్మయం, అనేక ఇతిహాసాలు, పురాణాలు, ఇవన్నీ కూడా భారతదేశ ప్రాచీన చరిత్రకు చరిత్ర ఆధారాలుగా దోహదపడుతూ ఉన్నాయి. సో భారతదేశ చరిత్ర ఆధారాల్లో మనం పరిశీలిస్తే ప్రాచీన చరిత్ర పరిమితమైనటువంటి ఆధారాలను కలిగి ఉంది. నీలకంఠ శాస్త్రి యొక్క అభిప్రాయం ప్రకారంగా తీసుకున్నట్టయితే దెర్ ఇస్ నో సిస్టమాటిక్ ఎవిడెన్సెస్ ఫర్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కంపేర్టివ్ విత్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. అయినప్పటికీ పరిమితమైనటువంటి ఆధారాలు కలిగినటువంటి ఈ ప్రాచీన భారతదేశ చరిత్ర ఆధారాలను మనం పరిశీలిస్తే తద్వారా భారతదేశం యొక్క మొట్టమొదటి సమాజ ఆవిర్భావము ఎలా సంభవించింది, ఏ విధంగా ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి సమాజ ఆవిర్భావం, సమాజము ముఖ్యంగా చరిత్ర అనేది ఒక శాస్త్రము అంటే ఏ సిస్టమాటిక్ బాడీ ఆఫ్ నాలెడ్జ్. శాస్త్ర ప్రకారంగా సమాజము అంటే ఏదైనా ఒక సమాజము అనే పదానికి అర్థాన్ని కన్నా మనం తీసుకోవాలంటే కొందరు వ్యక్తులు కలిసి జీవించటంతో పాటు ఆ ప్రజలకు వారికంటూ జీవన విధానమైనటువంటి సంస్కృతి, నాగరికతలు మరియు వ్యవస్థలు ఉన్నప్పుడే దాన్ని సమాజం అనాలన్నమాట. కేవలం కొందరు వ్యక్తులు జీవించినంత మాత్రాన అది సమాజం కాదు అని చెప్పేసి సామాజిక శాస్త్రం చెప్తా ఉంది. ఆ ప్రకారంగా భారత సమాజాన్ని మనం పరిశీలిస్తే భారత సమాజ ఆవిర్భావంలో మనకు మొట్టమొదటి లక్షణం సంస్కృతి, తర్వాత నాగరికత, ఆ తర్వాత మనకు వ్యవస్థలు. వీటిని ఒకటొక్కటిగా మనం ఈ
ఉత్పోద్ఘాత పాఠ్యాంశాలను మనం అధ్యయనం చేద్దాం. మొట్టమొదటి అంశము భారతీయ సంస్కృతి. భారత సమాజ ఆవిర్భావంలో మొట్టమొదటి ప్రజలు ఎలా సమాజ ఆవిర్భావాన్ని ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే, మొట్టమొదటి మానవుడు, భారతదేశ సమాజంలోని మానవుడు కూడా ఒంటరి మానవుడు. కాలక్రమంలో మానవుడు, ఒంటరిగా ఉన్నటువంటి మానవుడు కలిసి ఆహార సంపార్జన నిమిత్తం కాలగమనంలో క్రమక్రమంగా వ్యక్తి కలిసి జీవిస్తూ శ్రమను విభజించుకోవటం ద్వారా ఏర్పడినటువంటి వర్ణ వ్యవస్థ ద్వారా సమాజ ఆవిర్భావానికి అంకురార్పణ చేసుకున్నాడు మనిషి భారత సమాజంలో. సో మొట్టమొదట సమాజ ఆవిర్భావానికి ఆహార సమస్య కారణమైతే, ఈ ఆహార సమస్యను పరిష్కరించుకోవటం కోసం శ్రమ విభజన ఈజ్ నథింగ్ బట్ ఎవరు ఏ పని చేయాలి, ఏ పని చేసేవారు ఏ వృత్తిని ఏ వర్ణానికి చెందినవారు, అంటే వర్ణము వృత్తి అనేటువంటిది ఎంపిక చేయబడటం జరిగింది. వర్ణము వృత్తి ఎంపిక చేయబడినటువంటి నేపథ్యాన్నే మనం వర్ణ వ్యవస్థ అంటున్నాం, వృత్తి వర్ణ వ్యవస్థ అంటున్నాం. సమాజ ఆవిర్భావంలో మొట్టమొదటి వ్యవస్థ వృత్తివర్ణ వ్యవస్థ. వృత్తివర్ణ వ్యవస్థ ఏర్పడిన తర్వాతనే భారతదేశంలో తదుపరి ఆవిర్భవించింది మత వ్యవస్థ. స్వేచ్ఛా సమస్యను బలవంతుడు బలహీనుని హింసిస్తున్నటువంటి నేపథ్యంలో పుట్టుకొచ్చింది సమాజంలోని వ్యక్తులే ఏర్పరచుకున్నటువంటి అంశము వ్యవస్థ, మతం. ఆ మతాల్లో మొట్టమొదటి భారతీయ మతము, వేదాలు ఘోషించినటువంటి మతం వైదిక మతం, ఆ తర్వాత జైన మతం, ఆ తర్వాత బౌద్ధ మతం, ఆ తర్వాత సిక్కు మతం. ఈ 4 మతాలు భారతీయ మతాలుగా భారతదేశ సమాజంలో ఆవిర్భవించినాయి. మొదటి సమాజ ఆవిర్భావంలో వచ్చింది వృత్తివర్ణ వ్యవస్థ అయితే, ఆ తర్వాత మత వ్యవస్థ తర్వాత ఏర్పడింది కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ అనేటువంటిది రక్త సంబంధాలు లేనటువంటి కుటుంబ వ్యవస్థ మొట్టమొదటిగా ఏర్పడింది. వివాహ వ్యవస్థ లేని కుటుంబ వ్యవస్థ మొట్టమొదట ఏర్పడింది. వివాహ వ్యవస్థ ఏర్పడిన తర్వాత 4వ వ్యవస్థగా ఏర్పడింది రాజకీయ వ్యవస్థ. అంటే ఇక్కడ క్రమంగా మనం గమనిస్తే మొట్టమొదటిది వర్ణ వ్యవస్థ, రెండవది మత వ్యవస్థ, మూడవది కుటుంబ వ్యవస్థ, 4వది వివాహ వ్యవస్థ. భారతీయ వ్యవస్థలో వర్ణ వ్యవస్థ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటే, మత వ్యవస్థ తర్వాత వచ్చినటువంటి కుటుంబ వ్యవస్థ తర్వాత వచ్చినటువంటి మత వ్యవస్థ అత్యంత శక్తివంతమైనది. ఒక పురుషుడు, ఒక స్త్రీ, వీరిద్దరికి వివాహము, వారికి సంబంధించినటువంటి సంతానానికి వారే బాధ్యులైనటువంటి అంశాన్ని సమాజం ఆమోదించడం జరిగింది. తద్వారా వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థను, అంతకు ముందు పుట్టినటువంటి కుటుంబ వ్యవస్థను ఇది స్థిరపరచడం జరిగింది. తద్వారా మత వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ తదనంతరము ఆవిర్భవించిందే రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థ భారతదేశ లేక ప్రపంచ సామాజిక చరిత్రలో ఎక్కడ చూసినా ఈనాటికి కూడా అత్యంత శక్తివంతమైనటువంటి వ్యవస్థ రాజకీయ వ్యవస్థ. సమాజం ఏ వ్యక్తి ఆ వ్యక్తి పనులు చేసుకుంటే సమాజంలోని వ్యక్తులందరి బాధ్యత, లీడర్షిప్ క్వాలిటీస్ కలిగేటువంటి వ్యవస్థ రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థ అనంతరం ఏర్పడిందే ఆర్థిక వ్యవస్థ, వ్యాపార వ్యవస్థ. ఈ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం తర్వాత వచ్చినయే విద్యా వ్యవస్థ, 7వ వ్యవస్థ. 8వ వ్యవస్థగా మనం చెప్పుకున్నట్టయితే సాంస్కృతిక వ్యవస్థ. కానీ సామాజిక శాస్త్రము సమాజాన్ని గుర్తించేటువంటి నేపథ్యంలో 6 వ్యవస్థలు అత్యంత ప్రధానమని చెప్పటం జరిగింది. భారత సమాజంలో మొట్టమొదటి 6 వ్యవస్థలైనటువంటి వర్ణ వ్యవస్థ, మత వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, ఈ 6 వ్యవస్థల ద్వారా సమాజ ఆవిర్భావం జరిగింది. సమాజ ఆవిర్భావంలో ఈ వర్ణ వ్యవస్థ ద్వారా ఏర్పడినటువంటి దృక్పథంలో
ఈ వ్యవస్థలతో పాటు ఆ సమాజంలోని వ్యక్తులు వారికంటూ ఒక జీవన విధానం, వారికంటూ ఒక జీవన శైలి ఏర్పడింది. దాన్నే మనం సంస్కృతి అంటున్నాం. సో మనం తెలుసుకోవాల్సిన తదుపరి అంశము సంస్కృతి. సంస్కృతి అంటే కల్చర్ అంటే శాస్త్రం ప్రకారంగా మనం తీసుకున్నట్టయితే సమాజంలోని వ్యక్తుల యొక్క జీవన విధానాన్ని తెలియజెప్పేవి సంస్కృతి, నాగరికతలు. ప్రత్యేకించి సంస్కృతిని గురించి మనం తీసుకున్నట్టయితే, లేక భారతీయ సంస్కృతిని గురించి తీసుకున్నట్టయితే, సమాజంలోని వ్యక్తుల యొక్క అంతర్గత జీవన విధానాన్ని తెలియజెప్పున్నది సంస్కృతి. అంతర్గత జీవన విధానం ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, అంతర్గతంగా సమాజంలో మనుషుల యొక్క మంచితనం, చెడ్డతనం, వారు అనుసరిస్తున్న ఆచారాలు, వారి యొక్క సాంప్రదాయాలు, వారి కట్టుబాట్లు, వారి నీతి నియమాలు, ద ఇంటర్నల్ బిహేవియర్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద సొసైటీ ఈజ్ కాల్డ్ యాజ్ కల్చర్. ఓన్లీ ఇంటర్నల్, అంతర్గత జీవన విధానం, జీవన శైలి. సో అంతర్గత బాహ్య జీవన విధానం మొత్తాన్ని మనము జీవన శైలిగా చెప్పుకుంటే, కేవలం అంతర్గత జీవన శైలి అనేది సంస్కృతి. అంతర్గత జీవన శైలిలో మొట్టమొదటి అంశము ఆచారాలు. ఆచారము అంటే, ఆచారాలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అనేక వ్యవస్థలు ఉన్నాయి సమాజంలో. ప్రతి వ్యవస్థలో, మత వ్యవస్థలో ఆచారాలు ఉన్నాయి, రాజకీయ వ్యవస్థలో ఆచారాలు ఉన్నాయి, సాంఘిక వ్యవస్థలో ఆచారాలు ఉన్నాయి, ప్రతి వ్యవస్థలో ఆచారాలు ఉన్నాయి. కానీ ఆచారము అనే పదానికి ఇక్కడ అర్థాన్ని మనం పరిశీలించినట్టయితే, క్రమము తప్పకుండా అనుసరించేది. క్రమము తప్పితే అది ఆచారం కాదు. క్రమం తప్పితే ఆచారాన్ని మంటగలిచిపోయింది అని చెప్పటం జరుగుతుంది. సో క్రమము తప్పకుండా అనుసరించేటువంటి ఆచారము, దానిని ఆచారంగా మనము అనుసరిస్తున్నాం. భారతదేశ సామాజిక చరిత్రలో ఆచారాలు అనేటువంటిది, ఆచారాలను బట్టే సైన్స్ లేక భారతదేశంలోని జీవన శైలి ప్రారంభమైంది. మన ప్రాచీన ఆచారాలను మనం పరిశీలిస్తే, మరి ఇంటి ముందు గడపకు పసుపు రాసుకోవటం, అది దాన్ని అనుసరించేటువంటి విధానంలో భారతీయ సాంప్రదాయము, భారతీయ ఆచారము అంటే కొన్ని క్రమము తప్పకుండా అనుసరించేటువంటి విధి విధానాల్లో ఈ ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఉంది అనే విషయాన్ని మనం గ్రహించవలసి ఉంటుంది. ఇకపోతే అంతర్గత జీవన విధానమైనటువంటి ఈ సంస్కృతిలో ఆచారం తర్వాత రెండవ అంశం సాంప్రదాయం. సాంప్రదాయానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనిస్తే, క్రమము తప్పకుండా అనుసరించేది ఆచారం అయితే, ఖచ్చితంగా పాటించేటువంటిది సాంప్రదాయం. సాంప్రదాయానికి క్రమం అక్కర్లేదు, ఖచ్చితం అవసరం. కంపల్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ కంటిన్యూటీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆచారంలో, సాంప్రదాయంలో కంపల్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆచారాలు, సాంప్రదాయాలు, అట్నే కట్టుబాట్లు, రెస్ట్రిక్షన్స్, లిమిటేషన్స్, కుటుంబ కట్టుబాట్లు, రాజకీయ కట్టుబాట్లు, ప్రతి వ్యవస్థలో కూడా కట్టుబాట్లు ఉన్నాయి. దెర్ ఈజ్ సమ్ రెస్ట్రిక్షన్, దెర్ ఈజ్ సమ్ లిమిటేషన్స్. సో ఆచార సాంప్రదాయ కట్టుబాట్లు అనేటువంటిది సంస్కృతిలో భాగం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కల్చర్. సంస్కృతికి, భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి అంశాల్లో అంతర్గత జీవనానికి సంబంధించింది, మనుషుల యొక్క అంటే ఈ సంస్కృతి, అతను అనుసరించే ఆచారము, అతను అనుసరించే సాంప్రదాయం, అతని యొక్క నీతి నియమాలు బయటికి కనపడేవి కావు. దిస్ ఆర్ ఆల్ ఇంటర్నల్ బిహేవియర్. సో ఈ ఇంటర్నల్ బిహేవియర్, ఈ అంతర్గత జీవన విధానాన్ని భారతీయ సంస్కృతి అంటే, అలానే బాహ్య జీవన విధానాన్ని నాగరికత అంటాము. దట్ ఈస్ కాల్డ్ సివిలైజేషన్. బాహ్య జీవన విధానం, బాహ్య జీవన విధానానికి సంబంధించినటువంటి సివిలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ది పీపుల్, బట్ ఇట్ ఈజ్ ఓన్లీ ద ఎక్స్టర్నల్ బిహేవియర్. వాట్ ఈజ్ ఎక్స్టర్నల్ బిహేవియర్? బేసికల్లీ వాట్ వీ వేర్ ద డ్రెస్, వాట్ వీ హ్యావ్ దట్ లాంగ్వేజ్, అవుట్స్పోక్. బహిర్గతంగా వ్యక్తులు
అనుసరించే ప్రతి అంశము కూడా, బహిర్గతమయ్యే ప్రతి అంశము కూడా నాగరికతే. మనుషులు వేసుకునేటువంటి వేషం అంటే దుస్తులు, వారు మాట్లాడే భాష, వారు జరుపుకునే ఉత్సవాలు, వారు జరుపుకునేటువంటి పండుగలు, బహిర్గతమైనటువంటి జీవన విధానమే నాగరికతగా ఉంటుంది. నాగరికమైనటువంటి ఈ జీవన విధాన అంశాల్లో కేవలం దుస్తులు, ఆభరణాలే కాదు, అనేక అంశాలు ఉన్నాయి. ఇవి సమాజంలోని వ్యక్తుల యొక్క బాహ్య జీవన విధానానికి సంబంధించింది. సమాజ ఆవిర్భావంలో మనం పరిశీలిస్తే సంస్కృతికి ఎంతటి ప్రాధాన్యత ఉందో, కల్చర్కి ఎంతటి ప్రాధాన్యత ఉందో, నాగరికతకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. సింధు ప్రజలు ప్రత్యేకమైన సంస్కృతినిగా మాత్రమే కాదు కలిగి ఉన్నది, ప్రత్యేకమైన నాగరికతను కలిగి ఉన్నారని చెప్పి చరిత్ర దాఖలాలు చెప్తూ ఉన్నాయి. ప్రపంచ నాగరికతల్లో మనం పరిశీలించినట్టయితే భారతీయ నాగరికతలు అత్యంత ప్రాచీనమైనవిగా ప్రత్యేకతను కలిగి ఉన్నట్టు చరిత్ర చెప్తా ఉంది. క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాల మధ్యకాలంలో సింధు ప్రజలు వేరువేరు స్త్రీ పురుషులు వేరువేరు దుస్తులను కలిగి ఉన్నారు, వేరువేరు ఆభరణాలు కలిగి ఉన్నారు. అంటే అంత పూర్వము భారత సమాజంలో ఉన్నటువంటి పురుషులు స్త్రీలు ఒకే రకమైనటువంటి దుస్తులు, ఆభరణాలు కలిగి ఉండగా వీరు మాత్రమే భిన్నమైనటువంటి దుస్తులు, స్త్రీలు వేరే దుస్తులు, పురుషులు వేరే దుస్తులు, స్త్రీలు వేరే ఆభరణాలు, పురుషులు వేరే ఆభరణాలు కలిగి ఉండటము అనేటువంటిది ఆనాటి నాగరికత అభివృద్ధి. సో ఆనాటి నాగరికత నుంచి ఈనాటి నాగరికత వరకు భారతదేశంలో ప్రాచీన యుగం నుంచి మధ్యయుగ క్రమంలో నుంచి ఆధునిక యుగం వరకు, ప్రాచీన యుగము అంటే ప్రకృతి ప్రసాదితాలపై ప్రకృతికి లోబడి మనిషి జీవించిన కాలం. మధ్యయుగ కాలంలో కూడా ప్రకృతికి లోబడే మనిషి కొంతగా కొనసాగాడు. కానీ ఆధునిక యుగంలో ప్రకృతిపై అజమాయిషి చేస్తున్నటువంటి వైనాన్ని మనం గమనిస్తున్నాం. ప్రాచీన యుగ లక్షణాల్లో ప్రాచీన యుగ చరిత్ర అంశాల్లో, భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాచీన యుగ చరిత్ర అంశాల్లో మనం పరిశీలిస్తే భారతదేశ సమాజ ఆవిర్భావంలో భారతదేశానికి సంబంధించిన వ్యవస్థలు, సంస్కృతి, నాగరికత. మరొక్కసారి మనము చెప్పుకున్న అంశాలను పరిశీలిస్తే భారత సమాజ ఆవిర్భావంలో 6 వ్యవస్థల గురించి మనం తెలుసుకున్నాం. వర్ణ వ్యవస్థ, మత వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ. ఇవి కాకుండా ఈరోజు కొన్ని వందల వ్యవస్థలను మనం కలిగి ఉన్నప్పటికీ ఈ వ్యవస్థలో భారతదేశ సమాజ ఆవిర్భావానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వ్యవస్థలు. మొట్టమొదటి ఈ వ్యవస్థల సమాజ ఆవిర్భావం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఆ సమాజ ఆవిర్భావ గమనంలో వ్యవస్థలతో పాటు సంస్కృతి, నాగరికత భారతీయ ప్రజలు కలిగి ఉన్నారు. The Indian people, even in the Indian origin of society, they have their own culture and their own civilization. We have very rich culture and we have very rich civilization. భారతీయ సంస్కృతి, భారతీయ నాగరికత, భారతీయుల యొక్క అంతర్గత జీవన విధానం, భారతీయుల యొక్క బాహ్య జీవన విధానం ప్రపంచ నాగరిక చరిత్రలో భారత నాగరిక చరిత్ర ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉంది అని చెప్పేసి చరిత్ర దాఖలాలు చెప్తూ ఉన్నాయి. యు మై డియర్ స్టూడెంట్స్, చరిత్ర విద్యార్థులుగా మనము ఈ మొదటి పాఠ్యాంశం ద్వారా చరిత్ర ఏంటో మనం అధ్యయనం చేయాలి. చరిత్ర అంటే అర్థాన్ని తెలుసుకోగలగాలి. చరిత్రకు ఆధారాలు లేకుండా చరిత్ర అనేది లేదు. గత అనుభవాన్ని గురించినటువంటి అంశంలో భారతదేశ చరిత్రను అధ్యయనం చేస్తూ మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకున్నాం. భారతదేశం దాని యొక్క భౌగోళిక స్వరూపము, దాని యొక్క నైసర్గిక స్వరూపము, దాని యొక్క చరిత్ర ఆధారాలు, దాంట్లో మొట్టమొదటి సమాజం ఎట్లా ఆవిర్భవించింది, ఆ సమాజం ఆవిర్భవించటంలో మొట్టమొదటి ఆ వ్యవస్థలు ఎట్లా ఏర్పడినవి, ఆ వ్యవస్థలతో పాటు సంస్కృతి, నాగరికతలు ఎట్లు విస్తరించినవి అనేటువంటివి మనము గమనించడం జరిగింది. సో ఇది భారతదేశ సమాజ ఆవిర్భావ చరిత్ర. తదుపరి క్లాసులో మనము మొట్టమొదటి
తదుపరి పాఠ్యాంశమైన సింధూరు లోయ నాగరికత చరిత్ర గురించి ప్రత్యేకించి మనం తెలుసుకోవటం జరుగుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.